నమస్తే మేడం. అంతా ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు మేడం. ఎక్కడికి ఎవడు వచ్చినా ఒకే ఒక పోటు కసక్ అంతే. గుడ్. పని పూర్తయ్యేదాకా ఇలాగే కంటిన్యూ చేయండి. అలాగే మేడం. అంజలి, తప్పించుకోవాలని ఇంకా ట్రై చేస్తూనే ఉన్నావా? ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు. నీ ప్రాణం పోయేదాకా ట్రై చేస్తూనే ఉండు. ఏంటి, నన్ను వదిలిపెట్టు గీత ప్లీజ్ అని అన్నవా? నా భర్తను నేను కాపాడుకోవాలి, నా మాంగళ్యాన్ని నేను రక్షించుకోవాలి అని బతిమాలుకోవా? అరే ఇంతేనా? నీలాంటి పతివ్రతా శిరోమణికి కట్టుకున్న వాడి మీద ఉన్న ప్రేమ ఇంతేనా? గీత, ఈ గీతనే కోర్టుకి రమ్మని సమన్ చేశారు. రాజశేఖర్ గారి గురించి బాగా తెలిసిన నేను సాక్ష్యం చెప్పాలట. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పడానికే కోర్టుకు వెళ్తున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను రాజశేఖర్ ఎలాంటి వాడు అని అడుగుతారు. ఏం చెప్పను అంజలి? పక్కా తాగుబోతని చెప్పనా? అనుమాన పిశాచని చెప్పనా? లేక అంజలిని చంపేసి ఉంటాడని చెప్పనా? గీత, ఒక్కసారి నువ్వు మా జీవితంలోకి వచ్చినందుకే నిన్ను నడి రోడ్డు మీదకి లాగాను. ఇప్పుడు నా భర్తకి వ్యతిరేకంగా అన్యాయంగా సాక్ష్యం చెప్తే అదే కోర్టు ముందు నిన్ను ముష్టెత్తుకునేలా చేస్తాను. ఎంత ధైర్యమే నీకు? నన్ను అంత మాట అంటావా? చూస్తూ ఉండు. అనుమానంతో అంజలిని రాజశేఖరే మర్డర్ చేసుంటాడు అని సాక్ష్యం చెప్పి నీ భర్తకి ఉరిశిక్ష పడేలా చెయ్యకపోతే నా పేరు గీతే కాదు. బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ వస్తా. గుండె పగిలి ఏడవడానికి సిద్ధంగా ఉండు. నంబర్ 603 2021 శ్రీమతి అంజలి
వైఫ్ ఆఫ్ రాజశేఖర్ మిస్సింగ్ కేస్. ఓకే, ప్రొసీడ్. సార్ ప్లీజ్ సార్. నమస్తే సార్. యువర్ ఆనర్, ఇది ఒక అసాధారణమైన కేసు. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ క్రూయల్టీ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఒక భర్త తన భార్య శీలాన్ని శంకించి అనుమానంతో ఆవిడ అదృశ్యం చేస్తే ఆ భార్య తల్లే తన అల్లుడి మీద నేరారోపణ చేసిన అతి విచిత్రమైన కేసు. రాజశేఖర్ అనే ఈ ముద్దాయి ఒక కోటీశ్వరుడు, బిజినెస్ మ్యాన్గా ఈ సొసైటీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలవాడు. చూడడానికి ఎంతో డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపించే ఈ ముద్దాయి ఒథెల్లో సిండ్రోమ్, డెల్యూజనల్ జెలసీ అనే భయంకరమైన స్వభావాన్ని కనుగొన్నట్టు ఎవ్వరికీ తెలియదు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు తమ జీవిత భాగస్వామి క్యారెక్టర్ని అనుమానిస్తూనే ఉంటారు. ఆ అనుమానంతోనే ఈ రాజశేఖర్ కూడా తన కళ్ళతో చూసిందే నిజమని నమ్మాడు. అంజలి మరో మగాడితో క్లోజ్గా ఉంది అనే అనుమానంతో కుతకుతలాడిపోతూ ఎంతో తెలివిగా తన భార్యని మట్టు పెట్టాడు. నో, నేను అలాంటి నేరం చేయలేదు. yes you are the criminal. యువర్ ఆనర్, ఇతనే నేరస్తుడు అని నిరూపించే ప్రాథమిక సాక్ష్యాలన్నీ లభించాకే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ ముద్దాయిని అరెస్ట్ చేశారు, కోర్టు వారి ముందు నిలబెట్టారు. ఆల్ ది ఎవిడెన్సెస్ ఆర్ రికార్డెడ్. వీటిని పరిశీలించి తాళి కట్టిన భార్యని అనుమానంతో మట్టుపెట్టిన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ రాజశేఖర్, మీ మీద ఆరోపించబడిన నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? లేదు జడ్జి గారు, నేను ఎలాంటి హత్య చేయలేదు. నేను హంతకుణ్ణి కాదు. యువర్ ఆనర్, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి నేరం వెనక ఉండే కారణాలు ఖచ్చితంగా ఈ మూడే: డబ్బు, ఆడది, పగ. ఈ ముద్దాయికి భార్య మీద అనుమానం ఉంది, ద్రోహం చేసిందనే పగ ఉంది, డబ్బుతో ఏమైనా చేయగలను అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే శ్రీమతి అంజలి మాయమై 3 నెలలు దాటినా ఎటో వెళ్ళిపోయింది అని అందరినీ నమ్మిస్తూ వచ్చారు. కాలం గడిచిన కొద్దీ అంజలి చరిత్ర కాలగర్భంలోనే కలిసిపోతుంది అనుకున్నాడు. అంజలి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి లచ్చమ్మ కూతురు, తనని ఎవరేం చేస్తారులే అని ధీమాగా ఉన్నాడు. కాని అంజలి పని మనిషి కూతురు కాదు, కోటేశ్వరరాలైన సింధు గారి కూతురు అనే నిజం బయటపడింది. సింధు గారిచ్చిన కంప్లైంట్తోనే తీగలాగితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్ళు దాచిపెట్టిన నిజం బయటికి తన్నుకొచ్చింది. హీఈస్ ద క్రిమినల్. నో నో నో. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ రాజశేఖర్, మీ తరపున లాయర్ ఎవరు లేరా? నేనున్నా ఎవరానా? రాజశేఖర్ తరపున డిఫెన్స్ లాయర్గా వాదించడానికి కోర్టు వారిని పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానా.
మై లెర్నర్ ఫ్రెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆర్గ్యుమెంట్స్ ముందే జడ్జిమెంట్ చెప్పాలనుకుంటున్నారు. యువర్ ఆనర్, అంజలి ముద్దాయి రాజశేఖర్ ఇంట్లో నుంచే అదృశ్యమైంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అంజలి అదృశ్యం కాలేదు, కనిపించకుండా పోయింది. రెండు ఒకటే. కానే కాదు యువర్ ఆనర్. కనిపించకుండా పోతే అది మిస్సింగ్, తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదృశ్యం అంటే అది డిసప్పైరింగ్, ఏకంగా మనిషే లేకుండా పోయినట్టు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. శ్రీమతి సింధు గారు ఇచ్చిన కంప్లైంట్ కూడా అదే. ఆ కంప్లైంటే లేకపోతే? ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్ రాజశేఖర్ని అపార్థం చేసుకున్నట్టు, తొందరపడి కేసు పెట్టినట్టు, ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సింధుజ గారే చెప్పారు. నో యువర్ ఆనర్. ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండగా అంజలి ఏమైందో తెలిసేదాకా పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవడం చట్టవిరుద్ధం. జడ్జి గారు, నా కూతురు అంజలి బతికే ఉంది, బతికే ఉంది. అవును జడ్జి గారు, రాజశేఖర్ నిర్దోషి. మా కూతురు బతికే ఉంది. ఆర్డర్, ఆర్డర్. చూడండి, మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో కోర్టు వారికి నిర్భయంగా చెప్పండి. జడ్జి గారు, మా కూతురు అంజలి బతికే ఉంది. అందుకే తొందరపడి నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. అవును జడ్జి గారు, మా అల్లుడు నిర్దోషి. దయచేసి అతను వదిలిపెట్టండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ ముద్దాయి రాజశేఖర్ పోలీసు కస్టడీలో ఉండి కూడా వీళ్ళని బెదిరించి ఉంటాడు. అందుకే భయపడి రాత్రికి రాత్రే తమ నిర్ణయాన్ని మార్చుకుని ఉంటారు. నో యువర్ ఆనర్. వీళ్ళు చెప్పింది అక్షరాల నిజం. వీళ్ళ కూతురు అంజలి బతికే ఉంది. ఉంటే ఏది? అంజలి ఎక్కడా? ఏ మాట్లాడరే? మీరు మాట్లాడలేదు. ఎందుకంటే ముద్దాయికి భయపడి మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు జడ్జి గారు, మా అంజలి ఉంది. అవును జడ్జి గారు, తను తప్పకుండా వస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సింధు గారేమో ఉంది, శ్రీను గారేమో వస్తుంది అన్నారు. కంగారులో చెప్పిన వీరిద్దరి మాటల్లోనూ తేడా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కోయర్షన్. ముద్దాయి వీళ్ళని బెదిరించో, భయభ్రాంతులు గురి చేసో కోర్టు వారిని తప్పుదారి పట్టించమని ఒత్తిడి చేస్తుంటాడు. సాక్ష్యాలను తారుమారు చేయాలని ట్రై చేస్తున్నాడు ఈ ముద్దాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ముమ్మాటికి నిజం. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చూడండి, కేసులు పెట్టడం, వెనక్కి తీసుకోవడం అంతా మీ ఇష్టమే అనుకుంటున్నారా? నిన్నటిదాకా ముద్దాయిని నేరస్తుడని ఆరోపించిన మీరే హఠాత్తుగా మంచివాడని, నిర్దోషి అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? జడ్జి గారు, దయచేసి మా మాట నమ్మండి. అవును జడ్జి గారు, ఆ న్యాయదేవత మీద ప్రమాణం చేసి మేము నిజమే చెప్తున్నాము. మా అంజలి బతికే ఉంది. కోర్టుకు కావాల్సింది నమ్మకాలు, ప్రమాణాలు కాదు, ఆధారాలు, సాక్ష్యాలు. ఇంతకాలం మీ కూతురు అంజలి బతికే ఉంటే ఎక్కడుంది?
ఈ పాటికి కోర్టులో విచారణ మొదలయ్యే ఉంటుంది. ఆ గీత ఆయన గురించి ఎలాంటి తప్పుడు సాక్ష్యం చెప్తుందో. నేను ప్రాణాలతో ఉండగానే నా భర్తని అందరూ కలిసి నేరస్తుడిగా నిరూపిస్తారేమో. ఏ సౌభాగ్యం కోసం ఇన్నాళ్ళు నేను పరితపించాను, అది నాకు దక్కుతుందో లేదో. ఏమండి, మిమ్మల్ని నేను ఎలా కాపాడుకోను? ఎలా ఎలా? ఎలాగైనా తప్పించుకోవాలి అనే ముద్దాయి ఎంత గొప్ప మాస్టర్ ప్లాన్ వేశాడో ఆలోచించండి యువర్ ఆనర్. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. నో యువర్ ఆనర్, నా క్లయింట్ నిరపరాధి. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదనే న్యాయ సూత్రాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఎంత ఉద్వేగంతో మాట్లాడినా, ఎన్ని న్యాయ సూత్రాలను గుర్తు చేసినా, కళ్ళకి గంతలు కట్టుకుంది కదా అని ఆ న్యాయదేవతని ఏమార్చాలని ప్రయత్నించినా అది సాధ్యం కాని పని. ఎందుకంటే న్యాయం నిరూపించబడేది కళ్ళతో చూసి కాదు, సాక్ష్యాల ఆధారంగా ధృవీకరించింది. కోర్టు వారి పర్మిషన్తో ఇప్పుడు కొంతమంది సాక్షులు విచారిస్తారు. పర్మిషన్ గ్రాంటెడ్. ముందుగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ చరణ్ కుమార్ గారిని రప్పించవలసిందిగా కోరుతున్నాం. చరణ్ కుమార్, చరణ్ కుమార్, చరణ్ కుమార్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ మీరేనా? అవును, నేనే. ముద్దాయి రాజశేఖర్ని మీరు అరెస్ట్ చేయడానికి కారణం? సింధు గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా థరో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఊహించని కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఏమిటా నిజాలు? సింపుల్గా చెప్పాలంటే అతడు ఆమె ప్రియుడు. దట్ ఈస్ ద కేస్. అధ్యక్షుడు రానా, ఆధారాలు లేకుండా అంజలి గురించి తప్పుగా మాట్లాడడం, ఆమె క్యారెక్టర్ని నిందించడం దారుణం. నో యువర్ ఆనర్, శ్రీమతి అంజలి క్యారెక్టర్ని నిందించింది, అనుమానించింది ముద్దాయి మాత్రమే. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇప్పుడు చెప్పండి. అంజలికి రాజశేఖర్తో పెళ్లి జరగడానికి ముందే అజిత్ అనే మగాడితో సంబంధం ఉంది. అధ్యక్షుడు రానా, కోర్టులో లేని అంజలి వ్యక్తిగత జీవితాన్ని గురించి, ఆమె పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి ప్రస్తావించడం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? పెళ్లికి ముందు నుంచి ఉన్న ఒక అక్రమ సంబంధమే ఆ ఘోరం జరగడానికి, కోర్టులో ఇప్పుడు విచారణ మొదలవడానికి ముఖ్యమైన కారణం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి, అంజలికి అజిత్కి మధ్య అక్రమ సంబంధం ఉందని మీరు ఎలా చెప్పగలరు? ఆ మాట నేనలేదు. ఇన్వెస్టిగేషన్లో ముద్దయ్య తనందరూ తానే చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకరోజు వాళ్ళ ఫ్యాక్టరీ వెనుక అంజలి తన ప్రియుడు అజిత్ కౌగిట్లో ఉండగా తన కళ్ళారా చూశానని రాజశేఖర్ చెప్పాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అధ్యక్షుడు రానా, ఆ రోజు జరిగింది అది కాదు. ఓ, ఆ రోజు డిఫెన్స్ లాయర్ గారు కూడా అక్కడే ఉండి కళ్ళారా చూసారా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఒక సంఘటన జరిగిందా లేదా అని చెప్పడానికి అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా జరిగింది తెలుసుకోవచ్చు. ఆ రోజు కావాలని ఎవరో ఫోన్ చేస్తే అంజలి అజిత్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా ఆ ఫ్యాక్టరీ వెనక్కి వెళ్లారు.
అక్కడ అంజలి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతే అజిత్ గవాల్ని పట్టుకున్నాడు. అప్పుడే వచ్చిన ముద్దాయి రాజశేఖర్ వాళ్ళిద్దరినీ క్లోజ్గా కౌగిట్లో ఉండడం చూసి అపార్థం చేసుకున్నాడు. ఇదేగా మీరు చెప్పేది? అవును. నో జడ్జి గారు, నో, ఇదంతా అబద్ధం. నా కూతురు బతికే ఉంది. ఈ కేసు రేపటికి వాయిదా వేయడమైనది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.